హలో అండి. మామూలు రోజుల్లో పెద్దగా చికెన్‌ని పట్టించుకోరు గానీ, అదే సండే వస్తే మాత్రం ముక్కలేనిదే ముద్ద దిగదు చాలామందికి. నాకు కూడా అంతే. సండే కంపల్సరీగా నాన్ వెజ్ ఉండాల్సిందే. అదేంటో గానీ, అసలు సండే నాన్ వెజ్ లేకపోతే ఆ డే మొత్తం అసల సండే లాగానే అనిపించదు. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేసేయండి. ఎప్పుడూ వండుకునేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇంకెందుకు లేట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్, జీరా, కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా వేయించాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు వేరే వైపు పెనం పెట్టి ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసిన చికెన్ని వేసి వాటర్ పోయే వరకు ఉడికించుకోవాలి. 50% ఉడికాక పసుపు, సాల్ట్, గరం మసాలా, కారం వేసి మూత పెట్టి ఇంకొంచెం సేపు ఉడికించాలి. ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసి కొత్తిమీర, కరివేపాకు,